ఈ రోజు నుంచి ఈ అత్తమ్మ ఇద్దరం కలిసి ఉంటామమ్మా. నిన్ను కంటి రెప్పలా చూసుకుంటావు. నీ మీద ఈగ ఈగ కూడా వాళ్ళేమమ్మా. మీరిక ఇవన్నీ మర్చిపోయి సంతోషంగా ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఇప్పుడు మా సంతోషం కన్నా నీ సంతోషమే మాకు ముఖ్యం తల్లి. ఇంట్లో నిన్ను బాధ పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. నీకు తెలియకుండానే అన్యాయం జరుగుతుందమ్మా. ఆ అన్నయ్య నీకు జరగనీయకుండా నాను చూస్తాను తల్లి. నా నిన్ను కాపాడుకుంటాను తల్లి. అవునమ్మా, నీ కండగా మేమిద్దరం ఉంటామమ్మా. నీకే కష్టం వచ్చినా మేము ఊరుకోం తల్లి. అట్టాగేలే మామ, నేను చదువుకుంటాను. అట్టాగే అమ్మా, చదువుకోమ్మా. అలాగే తల్లి, చదువుకో. చదువుకోమ్మా, మంచి పేరు పద తెచ్చి మావా. మావా, ఈ రోజు నుండి మనం గంగ పచ్చానే ఉండాలి. గంగ మీద ఏక వాల్టారు కూడా ఏం లేదు. రేపు గుళ్ళో ముందుగా మన గంగే పాల్గొనాలా, గంగే పూజ చేయాలా, గంగే పాలు పెట్టాలా. అసలైన వారసురాలు గంగే అని అందరికీ తెలియాలా. అర్థమైనదా మావా? అర్థమైనదా చిత్ర? ఇక మనం గంగ కోసమే బతకాలా, గంగ కోసమే చావాలా, అంతే. పద. వచ్చినావా? ఏంది నరసయ్య ఇంత ఆలస్యం చేసినావు? మన గూడానికి నలతా తోట పడితే అట్టుకొని వస్తున్నా, అందుకే ఆలస్యమైనది. అయినా నీకు నాతో పన్నెండు గౌరీ, ఎందుకు ఇక్కడికి రహస్యంగా రమ్మన్నావు? పాములు పట్టే నీతో ప్రత్యేకమైన పనే ఉంటది, చెప్పు. ఓ దేవనాగుని పట్టె నీకే నిన్ను పిలిచినాను. దేవనాగా? దేవనాగే, రేపు ఈ గుళ్ళో జమీందారు వంశస్థులు అసలు వారసులు ఎవరో తెలిసే పరీక్ష ఒకటి పెట్టినారు. అది ఇద్దరు పిల్లలకి జరుగుతా ఉంది. అందులో ఒకరు నా మనసే. రేపు ఆ దేవనాగు వద్దకు వెళ్ళి ఆ పిల్లలు పాలు పెడితే ఆ దేవనాగు జమీందారు వంశస్థులు పెట్టిన పాలు మాత్రమే తాగుతాది. వారసులు కాని వాళ్ళని కాటెత్తదంట. అర్థమైనది. రేపు ఆ దేవనాగ నుంచి నీ మనసుని కాపాడాలి, అంతే కదా? అవును. అందుకే నువ్వు ఎంటనే ఆ దేవనాగిని పుట్టలో లేకుండా చెయ్యాలా. అట్ట చేస్తే నువ్వు కల్లో కూడా చూన్నంత డబ్బులిస్తాను. తస్ అట్టయితేనే సిద్ధమే. ఈ పాముల చేతికి ఒక్క దేవనాగే కాదు, ఆరు చేసిన సరే చిక్కాల్సిందే. ఇప్పుడే ఆ దేవనాగం పడతా, నా పుట్టలో వేస్తా. ఆ పుట్టాడు చూపించమ్మా. చూపిస్తాను. ఇదిగో ఇదే పుట్ట. మహిమగల పాములాగుంది. అయినా సరే నా విద్యను ఉపయోగించి దాన్ని ఇప్పుడే పట్టేస్తాను. నాగదేవత ఆవాహయామి.
హైం నాగదేవత ఆవాహయామి 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 ఆవాహయామి. గౌరీ, ఇక నీకే భయం లేదు. ఆ దేవనాగని పుట్లో పెట్టా. నర్సయ్య, ఏంటిది? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా భయపడే గౌరీ, నేను చూస్తా ఉండు. ఓం హీం ఫట్. ఓం హీం ఫట్. ఇన్ని పాములు ఎట్ట వచ్చినాయి నర్సయ్య? అవి దేవనా కాసరగా ఉన్న పాములు. ఇప్పుడు ఇందులో వాళ్ళ పాము కూడా లేదు. ఇక నీకు భయమే లేదు గౌరీ. ఇప్పుడు సరే, మళ్ళా రేపొత్తే అప్పుడేంటి పరిస్థితి? దస్ నీ అనుభవం ఇప్పుడే తీరుస్తా. ఇది ముంగిన చెట్టు ఏరు. ఇదంటే పాములు పడదు. ఇది పుట్టపోయి ఉంచితే ఇక ఏ పామైనా సరే ఈ పక్కకే రాదు. తీసుకో తీసుకో నర్సయ్య. లచ్చిందేవిని చూసి చాలా దినాలనేది. నర్సయ్య, ఎందుకైనా మంచిది రేపు నువ్వు కూడా ఓ పాలు ఇట్రా, అర్థమైనదా? అట్టాగైతే ఇప్పుడు వెళ్తాను. అమ్మయ్యా, నేను అనుకున్నది సాధించినాను. ఇక ఈ విషయం మూడో కంటికి కూడా తెలీదు. వదినా, దీనికి చెప్పకుండా వస్తే ఇదెట్టా వచ్చినది? ఏ చిత్ర, ఈడికి నువ్వెట్టా వచ్చినావే? నువ్వెలాగొచ్చేసినావో నాను అలాగే వచ్చేసినాను వదినా. అంటే మొత్తం చూసేసినావా? సోటవే కాదు, నువ్వా పాముల నర్సిగాడితో గంగమ్మకి చెయ్యాలనుకున్న అన్యాయాన్ని నా సెవులారే విన్నాను కూడా. అయితే చూసింది ఇన్నది ఈడనే మర్చిపో, అర్థమైనదా? వదినా, అసలు ఏ పాపం చేసిందని గంగమ్మకిలా ద్రోహం చేస్తున్నావు? దాన్ని నువ్వు కనకపోయినా అది నిన్ను కన్న తల్లిలాగే చూసుకుంటుంది. నిన్ను ఎంతగానో నమ్మింది. అట్లాంటిది గంగమ్మకి నమ్మక ద్రోహం చేస్తావా? వద్దొద్దినా, పాపం. నోర్మోయ్! ఏందే ఎప్పుడు లేంది కొత్తగా మాట్లాడుతున్నావు? నేను దయ తలిత్తేనే నీకు బతుకొచ్చినది. నేను పడేసిన ఎంగిల్ మెతుకు తిని నాకే నీతులు చెప్తున్నావా? నువ్వు పడేసిన ఎంగిలి మెతుకులు నా తినలేదు. ఆ మాటకొత్తే మనిద్దరం ఆ గంగమ్మ పడేసిన ఎంగిలి మెతుకులు తింటున్నావు. ఆ గంగమ్మ ఆస్తికి ఆశపడి నువ్వు గడ్డి తిని నన్ను కూడా తినేలా చేసినావు. అదెంత తప్పో నాకిప్పుడే తెలిసినది. నాను ద్రోహం చేసిన ఆ గంగమ్మ మాత్రం నన్ను పోలీసులు అట్టుకెళ్లకుండా కాపాడింది. అంత మంచి మనసున్న గంగమ్మకి
నువ్వు అన్నయ్య చేస్తా ఉంటే నా నూరుకొన్నదినా. ఊరుకొక ఏం సెత్తవే? గంగ చేసిన పనికి నీ మనసు కరిగిందేమో కాని నా మనసంతా నా మంగ పైనే ఉండాది. నా బిడ్డే జమీందారు ఆస్తికి వారసురాలు కావాలా? కాదని అడ్డుపడ్డావో ఆడపడుచువని కూడా చూడను, సంపెత్తాను. జాగ్రత్త. ఈ సీఎం అంత దాకా వస్తే నాను సత్యం ముందైనా సరే గంగమ్మ రాజేశ్వరి కూతురని అసలు వారసురాలు తానే అని అందరికీ చెప్పి మరీ చచ్చిపోతాను. అది గుర్తుంచుకో. ఏం కూసావే? నన్నే కొడతావా? కొట్టడం కదే, నరికి నరికి పోగులేడతాను. నవో నీ రక్తం కళ్ళ సొత్తాను. జాగ్రత్త. ఎట్టా సొత్తావో నాను సొత్తాను. పోనీలే కదా వదినే అని ఎన్ని రోజులు విశ్వాసంగా పడున్నాను. కాని నువ్వు ఎసం కక్కిన పామువని ఎలా తెలిసింది? నీ నుండి గంగమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి నీ బాగోతవంతా అందరికీ చెప్పేస్తాను. ఇప్పుడు అందరికీ ఇది నిజం చెప్పెత్తే నా బిడ్డ ఎప్పటికీ జమీందారు కాలేదు. అట్ట జరగకూడదు. వెంటనే దీన్ని ఆపాలా? ఏ చిత్ర ఆగు! చిత్ర ఆగు! నా మాటను చిత్ర ఆగు! వదరా! నా మాటను చిత్ర! చిత్ర నా మాటను చిత్ర! చిత్ర నేను ఆగనుదినా. వదులు. కనీసం ఇప్పుడైనా మనిషిగా నన్ను బతకని. చిత్ర గంగకి న్యాయం చెయ్యని. వదులు వదులుదినా. నా మాటను నేనెన్నడు వదినా. నన్ను కాదని వాళ్ళకి నిజం చెప్తే నేను చంపేస్తాను. నన్ను చంపేలోగా నిన్నే చంపేస్తాను. నా నిజాన్ని బతికిస్తాను వదినా. నన్నే చంపే స్థాయికి వచ్చినావా? నిన్ను వదల్లే. నువ్వు నిజం ఎట్ట చెప్తావో నేను చెప్తాను. వదులు. ఇదేంటి ఇట్ట జరిగిపోయినది? నిజంగానే చిత్ర సచ్చిందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా చేతులతో చంపేసినాను. ఏదైతే అదైంది. ముందు నా బిడ్డ తర్వాత ఎవరైనా. చిత్ర సచ్చిన విషయం ఎవరికి ఎవరికి చెప్పకూడదు. చిత్ర, ఓసే చిత్ర, ఏడిపోయింది ఇది? ఏడున్నవే చిత్ర? అమ్మమ్మ బంగారం, మీ అత్త ఏడుందో చూసావమ్మా? లేదు మామా. చూడలేదా? ఏడిపోయింది ఇది? అక్క 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 ఆగే. చిత్ర ఎక్కడికి వెళ్ళింది? ఇల్లంతా వెతికినా ఎక్కడ కనబడట్లేదు. అడుగుతుంటే చెప్పవేంటి? వీళ్ళకి అనుమానం రాకుండా ఏదో ఒకటే అబద్ధం చెప్పాలా? అది అది మన చిత్ర గూడానికి వెళ్ళిందిరా. గూడానికా? ఉన్న పొలంగా ఇప్పుడు ఎందుకు వెళ్ళింది గూడానికి? అవునమ్మా, ఎందుకు వెళ్ళింది? అదేరా, మన గూడెంలో బసంతి లేదు, అదే సుబ్బడి పెళ్ళాం.
ఆడి పెళ్ళాం కడుపుతో ఉందంట, ఓసారి చూసొస్తానని వెళ్ళింది. మరి నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళింది ఏంటిది? యాడరా, నిన్ను నువ్వు ఈనే పరిస్థితిలో ఉంటే కదా కడుపు నిండా తాగి పడుకున్నావు. అది చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. సరే అని నాకు చెప్పిపోయినది. ఓ 2 రోజుల్లో వస్తానంది. పాపం విషయం తెలియక గంగే తన మనవరాలు అని నిరూపించడానికి వస్తోంది. ఆడికెళ్తే తెలుస్తుంది ఎవరు అసలైన మనవరాలు అని. వదినా, నానమ్మా నా బంగారు తల్లి, రెడీ అయిపోయావా? వదినా, అమ్మ రాజేశ్వరి, త్వరగా రండి, గుడికి టైం అవుతోంది. నానమ్మ వచ్చేసింది. ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఛ! రండి గుడికి వెళ్దాం. వదిన, ఇంకొకసారి ఆలోచించండి. నిజమైన వారసులు ఎవరని తెలుసుకోవడానికి ఈ పరీక్ష అవసరమా చెప్పు? ఏ అయినా ఇప్పుడెందుకు వచ్చింది నీకు ఈ అనుమానం? అయినా ఈ పరీక్ష జరిగితేనే కదా అందరి అనుమానాలు తీరేవి. నిజమే అనుకో, కానీ గంగామంగ ఇద్దరినీ మన బిడ్డలుగానే చూసుకుంటున్నా. వాళ్లలో ఎవరు అసలైన వారసులు అనేది పక్కన పెడితే ఆ దేవుని కాటుకు వీళ్ళిద్దరిలో ఒకరు బలవటం ఖాయం. అలా ఒకరిని బలి తీసుకుని మమ్మల్ని బాధ పెట్టే కంటే మీరనుకున్నట్టుగానే గంగే మీ వారసురాలనుకుని దీన్ని ఆపేయండొదినా. అమ్మా ఆపే. అనుకున్నాను నువ్వు చివరికి నా కూతుర్ని కాదని దాని పేరే చెప్తావని. ఏ నీకంతగా భయం ఉంటే నా మంగనే ఆవిడ వారసురాలని ఒప్పుకోమని చెప్పొచ్చుగా. నేనేమైనా పట్టుబట్టానా ఈ పరీక్ష జరిగి తీరాలని? చెప్పమ్మా. అవునక్క, రాజేశ్వరి చెప్పింది నిజమే కదా. అవును వదినా, మంగే అసలైన వారసురాలు. చాలే ఆపండి మీ గోల. నా మనవరాలు గంగ అయితే నేనెందుకు మంగా అని ఒప్పుకోవాలి? అది జరగని పని. నిజానిజాలేంటో పుట్టలోనే ఆ దేవనాగే నిర్ణయిస్తుంది. ఇంకేం మాట్లాడకుండా అందరూ బయలుదేరండి. పదమ్మా, ఆ దేవుడి సమక్షంలోనే నిజమేంటో వీళ్ళకి తెలియాలి. అవును, చిత్ర ఇది కనిపించట్లేదు. ఏమి గౌరీ, ఎక్కడికెళ్ళిందది? అవును, ఎక్కడికి వెళ్ళినా 3 కోతులా కలిసే వెళ్ళేవాళ్ళు కదా, మరి ఇప్పుడు కనిపించడం లేదేంటి? ఏ గౌరీ, ఎక్కడికి పంపించావు? నేనేడికి పంపించడం ఏంటి? ఆహా, అదే గుడెల్లో మా బంధువుల్ని చూసొస్తానని వెళ్ళింది. ఏరా గంట, నిజమేనా? ఏమోనమ్మా, నాకు తెలీదు. కుడానికి వెళ్ళిందని మా అక్కే చెప్పింది. అదేంట్రా, నీ పెళ్ళాం గురించి నీకు తిరిగిపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఏహే ఆపండి మీ ఏదో సోది. గూడెం దాని గురించి ఇంత డిస్కషన్ అవసరమా? ఏ అది లేదని గుడికి రావడం మానేస్తారా ఏంటి?